హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రిత వరల్డ్. మన పిల్లలందరూ ఇలా బుక్స్ రాసాక మనం బయట పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా మంచి రీయూజ్ ఐడియా నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇలా బుక్ లో నుంచి మనకు కావాల్సిన పేపర్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. మనందరి దగ్గర అగరబత్తి అనేది ఉంటుంది కదా, దాన్ని మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. నార్మల్ గా కూడా రోల్ చేసుకోవచ్చు. ఇలా అగరబత్తి పెట్టి రోల్ చేయడం వల్ల అన్ని ఒకే సైజ్ లో వస్తాయి, స్టిఫ్ గా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. మనం వాడి పడేసిన బుక్లే కదా అని బయట పడేస్తూ ఉంటాం, కానీ అలా పడేయకుండా ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది కూడా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ ఎక్కువగా రిమోట్లు అనేవి కింద పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం ఈ ఆర్గనైజర్ ని రెడీ చేసుకుంటే ఇందులో రిమోట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. మంచి స్టోరేజ్ ఆర్గనైజర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఫెవికాల్ పెట్టుకొని లాస్ట్ లో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేస్తే అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. మనం ఏది పడేసే ముందైనా దాంతో ఏదైనా యూజ్ ఉందా లేదా, మనం దాన్ని ఏదైనా రీయూజ్ చేసుకోవచ్చా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకున్నాకే పాడేయాలి. ఎందుకంటే అట్టిగా వేస్ట్ చేసుకొని మనం మళ్ళీ అంతంత డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లో ఉన్న వాటితో ఇలా మంచిగా రీయూజ్ ఐడియాస్ చూసుకుంటూ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అన్ని రోల్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఒక అట్టపెట్ట తీసుకొని దాన్ని మనకు కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నచ్చిన షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు. రౌండ్ గా అయినా చేసుకోవచ్చు, డబ్బా షేప్ లో అయినా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ ఎట్లా అయినా చేసుకోవచ్చు, మాది మన ఇష్టం. ఇలా తీసుకొని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ రోల్స్ అనేవి, వీటిని ఒకటికొకటి మనం ఫెవికాల్ తో అంటించుకోవాలి. ఫెవికాల్ కాబట్టి కొంచెం ఆడడానికి టైం పడుతుంది. ఒక 1 అవర్ మాత్రం కంపల్సరీగా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వర్క్ కోసం కాదు, ఈ ఫెవికాల్ ఆరడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. అదే గ్లూస్ ఉంటాయి కదా, ఆ గ్లూ యూస్ చేస్తే మాత్రం తొందర ఆరిపోతుంది. నేను ఇక్కడ ఫెవికాల్ అనేది యూస్ చేశాను. అలాగే మీరు ఎలా రీయూజ్ చేస్తారు ఓల్డ్ బుక్స్ తో, ఏదైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయండి అని చెప్తానంటే, నలుగురికి తెలుస్తుంది కదా, నా ఒక్క ఐడియా కాకుండా మీ ఐడియాస్ కూడా బాగుంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. అలాగే ఐడియా నచ్చితే నేను కూడా ట్రై చేస్తాను కాబట్టి కామెంట్ చేయండి అని ప్రతి వీడియోకి చెప్తాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అట్టపెట్ట రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ ని ఒకటికొకటి పక్కన అంటించుకోవాలి ఫెవికాల్ తో. చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి, ఎందుకంటే ఊడిపోతూ ఉంటాయి. కొంచెం అంటించుకున్నాక ఆరబెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనుషులైనా వస్తువులైనా ఒక్కసారి మనం వాటిని ఎలా యూజ్ చేయాలి అని అర్థమైతే అంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మనం పక్కన పాడేస్తే మనుషులు ఎలా విలువ తగ్గిపోతుందో అలాగే వస్తువులు కూడా. కాబట్టి దేన్ని తక్కువ చేసి చూడకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి దానికి విలువ ఉంటుంది. ప్రతిదీ ఏదో ఒక టైంలో మనకు అవసరం పడుతుంది, మనిషితో అయినా వస్తువుతో అయినా. అలాంటప్పుడు ప్రతి మనిషికి వస్తువుకి విలువిస్తేనే మనం ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండగలుగుతాము. చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత మనకు కావలసిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. కొంచెం నేను ఇక్కడ చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నేను ఇక్కడ అంటించుకున్నాక కట్ చేసుకున్నాను కాబట్టి, అంటే మిస్టేక్ ఏం కాదు, కొంచెం కట్ చేయడానికి ఎక్కువ బలం యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ముందే కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కట్ అయిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకొని మనకి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పెద్ద సైజ్ లో స్టిక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 3 లేయర్స్ కింద నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మనం ఇంతకు ముందు అట్టపెట్ట కట్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ స్టిక్ చేసుకుంటే మంచి స్టోరేజ్ ఆర్గనైజర్ రెడీ అవుతుంది. దాని చుట్టూ మనం కలర్స్ వేసుకోవచ్చు, లేదంటే టిష్యూ పేపర్స్ తో ఫ్లవర్స్ రెడీ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వాడిన బుక్స్ యూజ్ చేస్తున్నాం కదా, దానిపైన ఆల్రెడీ మనం రాసిన లెటర్స్ ఉంటాయి కాబట్టి అవి మంచి డిజైన్ లాగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఇలా స్టిక్ చేస్తాం కదా, ఒక్కొక్క లెటర్ రివర్స్ అవుతూ ఉంటుంది, పక్కకు వస్తూ ఉంటాయి లెటర్స్. అలాంటప్పుడు మంచి డిజైన్ గా కనిపిస్తుంది. ఇలా లేయర్స్ గా కట్ చేశాను. కట్ చేశాక ఇప్పుడు స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం రోల్ లాగా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి వీడియో కంప్లీట్ గా చూడండి. చూస్తే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తే వ్యూస్ లేకపోతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అరే నేను ఎవరు చేయమంటున్నారు వీడియోస్ అంటారు కావచ్చు.
ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఇలా వీడియోస్ చేసి 10 మందికి చెప్పాలి అని ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అందుకోసం మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ కావాలి. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని కంపల్సరీగా అనుకుంటున్నాను. అలాగే సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీకు యూజ్ అయిందా లేదో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఇలా వీడియోలో మనం చూపిస్తున్నట్టుగా అంటించుకుంటే సరిపోతుంది. సూపర్ గా మనకు చాలా యూస్ఫుల్ గా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఇది చెప్పొచ్చు. చూసారు కదా, రిమోట్ ఆర్గనైజర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు నేను రిమోట్స్ కూడా పెట్టి చూపిస్తాను, చూసేయండి. బాగుందా మరి వీడియో? నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.